అమృతలూరు మండలం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం. అమృతలూరు మండలం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం అమృతలూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని జరిపించాలన్నారు. పార్టీ కోసం కష్టపడి ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందన్నారు. అలాగే రాబోయే రోజుల్లో జరగబోయే నీటి సంఘాల ఎన్నికలు, సొసైటీ ఎన్నికలను అందరూ మాట్లాడుకుని ఏకగ్రీవాలు అయ్యే విధంగా చూసుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమృతలూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పాను సాయంత్రం 3 గంటలకి సమావేశం అవుతుంది. ఉత్సాహంగా ఇచ్చేశారు. ప్రధానంగా ఇప్పుడు మనం ఇక్కడ సమావేశమైనటువంటి ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన అందరి ప్రభుత్వం ఏర్పడి 24 నెలలు అవుతా ఉంది. ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి నీటి వినియోగదారుల సంఘాలు, వారి తర్వాత కోఆపరేటివ్ సొసైటీలు, పీవీసీఎస్లు, అదేవిధంగా మార్కెట్ వార్డులు, ఇవన్నీ కూడా పదవులు భర్తీ చేయాలని చెప్పి షెడ్యూల్ తయారు చేసుకుంటా ఉన్నాం. దాంతోపాటు 30 రోజులు పైన నెల 40 రోజులు దగ్గర అవుతా ఉంది. సభ్యత్వ నమోదు కూడా మొదలయ్యి ముందుకు సాగుతూ ఉంది. సభ్యత్వ నమోదు ప్రక్రియ అనేది ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ నెలలో ఇప్పటి వరకు జరిగిన సభ్యత్వం 6,500 ఉన్నాయి. దగ్గరగా 7 సభ్యత్వం చేయాలి. ఇక్కడ ఏ గ్రామాల్లో ఎంత సభ్యత్వం అయింది, అసలు మొదలు పెట్టకుండా మొక్కుబడి మొదలుపెట్టే గ్రామాలు ఉంది, సభ్యత్వం స్పీడ్గా ఊళ్ళు తీసుకెళ్తున్నటువంటి గ్రామాలలో మీకు తెలుసు, నాకు తెలుసు. వీటన్నిటిగా మీకు వివరంగా చెప్పడం జరిగింది. గ్రామాలలో పంపించడం జరుగుతుంది. ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి 10 రోజులు ఈ అంశం మీద దృష్టి పెడితే మనం టార్గెట్ అనేది రీచ్ అవుట్ చేసుకుంటారు. నేను నోట్ చేసుకుంటాను చేశానా లేదా అంటే చేయకపోయినంత మాట్లాడకపోవడం ఏముండదు, కానీ ఖచ్చితంగా పార్షియాలిటీ మాత్రం చూపిస్తాను. కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఒక విలువ ఇచ్చే చాలా ఖచ్చితంగా చూపిస్తాను. దయచేసి ఇది ప్రధానంగా ఒక ఎజెండాగా తీసుకోండి. సభ్యత్వం అనేది ఏదో చేసాం, మనం చేసాం, పక్కన నలుగురు చేర్పించాం కాదు. ప్రతి